నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 6th May 2026 నిఫ్టీ ఒక స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది. 24,330 దగ్గర క్లోజ్ అయింది. 298 పాయింట్స్ పాజిటివ్గా. సో కొంచెం ఇంట్రాడేలో వోలటాలిటీగా ఉండింది. హైయర్ లెవెల్ నుంచి బాగా డౌన్కి వచ్చి అక్కడి నుంచి రికవరీ అయింది. రికవరీ అయిన తర్వాత మాత్రం ఒక స్ట్రాంగ్ ర్యాలీ. మనం ఆల్మోస్ట్ టైం చూసుకుంటే అరౌండ్ 2 తర్వాత 2:30, 2:15 ఆ లెవెల్ని ఆ టైం నుంచి స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా మొమెంటం తీసుకుంది. హైయర్ లెవెల్కి వెళ్ళి డే హైకి దగ్గరలో క్లోజ్ అయింది. సో మనం నిన్న నిఫ్టీ గురించి మాట్లాడినప్పుడు మనం కొన్ని లెవెల్స్ వేసుకున్నాం. ఒక ప్యాటర్న్ కూడా గీసుకున్నాం. మనం ఒక ట్రయాంగిల్ సైడ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. అది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు. సో ఇది మనం వేసుకునేది. ఫాలింగ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు మొమెంటం పాజిటివ్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. న్యూస్ బేస్డ్ మూమెంట్ అనొచ్చు, ఇంకొక రకంగా ఏదైనా అనొచ్చు, కానీ టెక్నికల్గా లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా వర్క్ చేస్తాయి. గతంలో నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మన కీ లెవెల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం ఒక పాజిటివ్ బయాస్తోనే ఉండొచ్చు. స్టాప్ లాస్లు ఉంటాయి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ప్రకారమే ట్రేడ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇండెక్స్లో ఒక మంచి ట్రేడ్కి అవకాశం కనపడుతుంది. సో క్లోజింగ్ బేసిస్లో 24,300 కన్నా పైన క్లోజ్ అయ్యాం. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 24,500 వరకు కూడా పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్ లేదు. అండ్ రేపు మనకి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ఆ మూమెంట్ రేపు కనపడొచ్చు మనకి మార్కెట్లో. ఇంట్రాడేలో కొంత వొలటైల్ ఉండొచ్చు. ఇప్పుడు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఒక హర్డిల్ పాయింట్ మనకి 24,500 దగ్గర, 490, 500 ఆ లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు మార్కెట్. సో అక్కడి నుంచి ఒక 80 పాయింట్స్ జోన్, అంటే 24,490 నుంచి 24,570, అది మనం నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. కొంతవరకు అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగచ్చు. వన్స్ ఆ లెవెల్స్ క్రాస్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి 25,000 వరకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా మనం లెవెల్స్ చూసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ కోసం చూడాలి. ఏదైనా ఇంట్రాడేలో డిప్స్ ఇచ్చి ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ని టచ్ చేసినా కానీ, అంటే ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ తీసుకోవచ్చు 24,170, దానికన్నా కిందకు వస్తే 24,080. ఈ రెండు లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో ఆ లెవెల్స్కి వస్తే మాత్రం మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఆల్రెడీ మనం లాంగ్ ఎంట్రీస్లో ఉంటే వాటిని కంటిన్యూస్గా క్యారీ చేయొచ్చు, స్ట్రిక్ట్గా హెడ్జింగ్ చేసుకొని. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. ఈరోజు కూడా 23,920 మన కీ లెవెల్. దానికన్నా కింద డే క్లోజ్ అయితేనే ఒక బేరిష్ మోడ్లోకి వెళ్ళొచ్చు. అదర్వైజ్ హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఎగ్జాక్ట్లీ నో ట్రేడ్ జోన్ కన్నా పైన సపోర్ట్ తీసుకుంది. ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ ఇంట్రాడేలో డౌన్ సైడ్కి వచ్చి సపోర్ట్ తీసుకున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనకి 54,600 దగ్గరలో సపోర్ట్ తీసుకొని 55,980, ఆల్మోస్ట్ మనం 56,000 దగ్గర క్లోజ్ అయ్యాం. 55,650 మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయ్యాం. కాబట్టి హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడున్న సెనారియోలో. ఏదైనా డిప్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 55,550 ఇది ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. దానికన్నా కొంచెం కిందకు వస్తే 55,120, ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం మనం. ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో డే హై దగ్గర క్లోజ్ అయ్యాం, ఆల్మోస్ట్ 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి మనకి 56,720, తర్వాత 57,260. ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. మేబీ కొంత షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ అక్కడ రావచ్చు. సో 2 లెవెల్స్ మనకి ఇంపార్టెంట్. ఈ మధ్యలో పెద్దగా మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. కాబట్టి మనం ఒక బ్రేక్అవుట్ కోసం కానీ లేదా చిన్న పుల్ బ్యాక్ కోసం, ఆపర్చునిటీ కోసం చూడాలి. చిన్న పుల్ బ్యాక్ వచ్చి 55,700 ఆర్ 650 లెవెల్కి వచ్చినా మనం ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు హైని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉన్నా కానీ లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. హైయర్ లెవెల్లో మాత్రం 57,000
260 దగ్గర మాత్రం కొంత రెసిస్టెన్స్ హెవీగానే ఉండే అవకాశం ఉంది. 2 రీజన్స్, ఒకటి స్వింగ్ హై, రెండోది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇవి రెండు టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్స్ కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు కొంత పుల్ బ్యాక్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇప్పుడు మనం ఒక పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ చేయొచ్చు. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో రెగ్యులర్గా మా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు, మేము మెంటార్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం, 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. సో దీంట్లో స్టాక్ మార్కెట్కి సంబంధించిన బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు, ఇంక్లూడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. చాలా మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసి నష్టపోతూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆప్షన్స్ గురించిన ప్రాపర్ అవగాహన లేకపోవటం అండ్ దాని ప్రైసింగ్ ఫార్ములా, ఏ ప్రైస్ పాయింట్ దగ్గర ఎలాంటి ఎంట్రీ తీసుకోవాలి అండ్ మార్కెట్ మూమెంట్ని బట్టి మన డైరెక్షనల్ ట్రేడ్స్ ఎలా చేసుకోవాలి, నాన్ డైరెక్షనల్ ట్రేడ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఈ 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ 18th మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, ఈ ప్రోగ్రాంలో జాయిన్ కండి. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి, 151 స్టాక్స్ ఉన్నాయి. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 34, షార్ట్ కవరింగ్లో 27, లాంగ్ అన్వైండింగ్లో 2 స్టాక్స్ ఉన్నాయి. అయితే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ టాప్లో ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, ప్రైస్ కూడా పెరిగింది. తర్వాత నామ్ ఇండియా, అంబర్, కోఫోర్ రిజల్ట్ పరంగా బాగా పెరిగింది, దాదాపుగా 10% ప్రైస్ పెరిగిన స్టాక్ అది కోఫోర్జ్. తర్వాత గోడ్ఫ్రీ ఫిలిప్స్, దెన్ బ్లూ స్టార్, 361, పిడిలైట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పాలసీ బజార్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. అండ్ షార్ట్ బిల్డప్లో కేపీఐటీ టెక్నాలజీస్ 3% ప్రైస్ డౌన్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఎల్ఎన్టీ, తర్వాత సిజీ పవర్, గ్లెన్మార్క్, ఆయిల్ ఇండియా, టైటాన్, వీటన్నిటిలో కూడా కొంత నెగిటివ్నెస్ కనిపించింది. అయితే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్లో నుంచి ఒక స్టాక్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. హెచ్డిఎఫ్సి లైఫ్. సో ఇది హెచ్డిఎఫ్సి లైఫ్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఇక్కడ చూస్తే మనకి లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకుంది. సో ప్రీవియస్గా ఈ ఎంటైర్ ఫాల్ రీట్రేస్ అయ్యి సెకండ్ వేవ్ వచ్చింది. తర్వాత ఇప్పుడు మొమెంటం పాజిటివ్, అంటే ఈ లోని బ్రేక్ చేయకుండా డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ వెళ్తుంది. ఇది హయ్యర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇవి ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే, ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్స్ కాదు. ఇక్కడ ప్రీవియస్గా స్వింగ్ హై 640 ఉంది, ఇప్పుడు 606 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. లోయర్ లెవెల్లో మనకి ఒక స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయింది అరౌండ్ 586, 585 లెవెల్స్లో. అండ్ ఈరోజు కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటం. అండ్ క్లోజింగ్ బేసిస్లో చూస్తే మనకి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇది హయ్యర్ లెవెల్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో దీంట్లో ఒక లాంగ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్తోని. హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ తీసుకోవచ్చు మనం అరౌండ్ 640 దగ్గర. సో ఇవి టెక్నికల్ లెవెల్స్. ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ తీసుకునే అవకాశం ఉంది. ఇది హెచ్డిఎఫ్సి లైఫ్. రేపటి వీడియోలో మళ్ళీ ఒక స్టాక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.